జనరల్‌గా లేడీస్‌లో చూస్తుంటాము. కాళ్ళ నొప్పులని, బాడీ పెయిన్స్ అని ఎక్కువ వింటూ ఉంటాము. అలానే వారికోస్ వెయిన్స్, స్పైడర్ వెయిన్స్ ఎక్కువ అంటూ ఉంటారు. సో, కాళ్ళకి అట్లా చేతులకి గానీ స్పైడర్ వెయిన్స్ ఎఫెక్ట్ ఉందేమో అని అనుకుంటూ ఉంటారు థిన్‌గా ఉన్నప్పుడు. సో, అది ఎంతవరకు స్పైడర్ వెయిన్సా? లేదంటే వేరే ఏదైనా ప్రాబ్లమా? స్పైడర్ వెయిన్స్ అంటే హెయిర్ థిన్ లాగా లేకుంటే స్పైడర్ కాళ్ళలాగా లెగ్స్ ఎంత చాలా థిన్‌గా ఉంటాయో అలాంటి థిన్‌గా వెయిన్స్ మన స్కిన్ పైన కనపడడం దానికి మనం స్పైడర్ వెయిన్స్ కానీ రెటిక్యులర్ వెయిన్స్ అంటాం. సో స్పైడర్ వెయిన్స్, రెటిక్యులర్ వెయిన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్లో. సో వీటితోటి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే నో, మోస్ట్ ఆఫ్ ద 99% స్పైడర్ వెయిన్స్, రెటిక్యులర్ వెయిన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయ పేషెంట్స్కు. కానీ చూడడానికే ఇబ్బంది. ఓన్లీ కాస్మెటిక్ పరంగా లేడీస్ ఏమైనా షార్ట్స్ వేసుకున్నప్పుడు లేకుంటే మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు కాళ్ళపైన ఇట్లా బ్లూయిష్ కనపడప్పుడు కొందరు అడగచ్చు, అంటే ఇదేంటి ఇలా ఉన్నాయి మీరు, అంటే ఏదైనా ప్రాబ్లమా అనుకుంటారు చాలా లేడీస్. సో మన క్లినిక్లో సిటీ వాస్కులర్లో వచ్చినప్పుడు చాలా లేడీస్ ఈ స్పైడర్ వెయిన్స్ అని మన దగ్గర కన్సల్ట్ అవ్వడానికి వస్తారు. కానీ వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు నాకు లెగ్ పెయిన్స్ కూడా వస్తున్నాయి, చాలా పిక్కలు లాగుతున్నాయి, నేను ఎక్కువసేపు కిచెన్లో నిలబడలేకపోతున్నాను, లేకుంటే ఇంకా కాలు పైన హ్యాండ్స్ బాడీ పెయిన్స్ కూడా ఉంటున్నాయి, కొద్దిగా వీక్నెస్గా కూడా ఫీల్ అవుతున్నాను, ఈ స్పైడర్ వెయిన్స్ వల్లనే అనుకుంటున్నాను నేను, ముందు లేకుండా ఇప్పుడు ఉందని చాలా డౌట్స్గా నా దగ్గరికి వస్తూ ఉంటారు పేషెంట్స్ క్లినిక్లో. సో కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్పైడర్ వెయిన్స్ 99% సిమ్టమ్స్ అయితే కాజ్ చేయవు. సో వాట్ ఈస్ ద రీజన్, ఇది ఎందుకు కాలు నొప్పులు ఎందుకు ఉన్నాయి, పిక్కలు ఎందుకు లాగినట్టు, క్రాంప్స్, మసల్ క్రాంప్స్ ఎందుకు అవుతున్నాయి అంటే చాలా పేషెంట్స్ నేను టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం లో, హైపో కాల్షియం ఉండడం చాలా కామన్. అది ఎందుకంటే లేడీసు చాలా పేషెంట్స్ హౌస్ వైఫే, వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడు హౌస్ వైఫ్ వర్క్ చేసినప్పుడు అవుట్ సైడ్ వెళ్ళరు. సో సన్ ఎక్స్పోజర్ అన్నమాట వాళ్ళకు ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సన్ ఎక్స్పోజర్ లేనప్పుడు మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉండాల్సిందే. సో 90% ఆఫ్ ద లేడీస్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ విటమిన్ డి డెఫిషియన్సీ. సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ విటమిన్ డి డెఫిషియన్సీ తగ్గినప్పుడు మన బోన్స్ వీక్ అయిపోయి బోన్స్ పెయిన్, మసల్ పెయిన్ చాలా కామన్. సో వాళ్ళు ఎప్పుడైనా కిచెన్లో ఎక్కువసేపు కొద్దిగా 1 hour 2 hour నిలబడంగానే ఏమవుతుంది, మన బాడీ వెయిట్ అన్న లెగ్స్ పైన ఉన్నప్పుడు ఆల్రెడీ బోన్స్ వీక్ ఉంటాయి. సో ఈ వీక్ ఉన్న బోన్స్ పైన మన బాడీ వెయిట్ వల్ల పెయిన్ రావడం చాలా కామన్. సో వాళ్ళు ఏంటంటే లేడీస్ ఈ స్పైడర్ వెయిన్స్ వల్ల పెయిన్ ఉందనుకో నా దగ్గర కన్సల్ట్ అవుతున్నారు, కానీ వాళ్ళకు ఈ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మెయిన్గా సిమ్టమ్స్ ఉంటున్నాయి. సో సింపుల్గా నేను వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ కరెక్ట్ చేసి కాల్షియం కరెక్ట్ చేస్తే వాళ్ళకి చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ రికవరింగ్ ఫ్రమ్ ద పెయిన్ విచ్ దే ఆర్. స్పైడర్ వెయిన్స్ జస్ట్ అన్ ఇన్సిడెంటల్ అంటే ఉండొచ్చు, ఎందుకంటే 70 to 80% ఆఫ్ లేడీస్కు స్పైడర్ వెయిన్స్ ఉండొచ్చు, దట్ ఈస్ వెరీ కామన్. బట్ స్పైడర్ వెయిన్స్ 99% దే డోంట్ కాజ్ ఎనీ సిమ్టమ్స్. ఓకే. సో లేడీస్ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సన్ ఎక్స్పోజర్ కొద్దిగా ఉండాల్సింది, వాకింగ్ చేయాలి, రెగ్యులర్ హెల్త్ చెకప్, వాళ్ళ హిమోగ్లోబిన్ కానీ ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, లేకుంటే అనీమియా ఉందా, ఇట్లా విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఇలా ఏముందంటే చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మనం చూడడానికి స్పైడర్ వెయిన్స్ అనుకుంటాం, కానీ దే ఆర్ డెఫిషియన్స్ విత్ మచ్ ఆఫ్ ద విటామిన్స్ ఇన్ ద బాడీ. సో దానివల్ల కూడా ఈ బాడీ పెయిన్స్ కానీ రావడం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సన్కి ఎక్స్పోజర్ ఉండదు, ఫుడ్గా సరిగా తీసుకోరు, వాళ్ళ టైంకు ఫుడ్ కూడా తీసుకోరు. సో ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ వల్ల కూడా వాళ్ళు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, బాడీ పెయిన్స్ కానీ లెగ్ పెయిన్స్, మసల్ క్రాంప్స్ అన్ని. ఓకే. అంటే ఏ టైంలో సన్కి ఎక్స్పోజర్ ఉంటే మోర్ విటమిన్ డి సార్? అంటే చాలా మిత్స్ వస్తున్నాయి ఇప్పుడు, చాలా ఫేక్ న్యూస్ కూడా నడుస్తూ ఉంది, ఏది ఫేకా ఏది రియలా అని తెలియట్లేదు. సో మిత్ బ్రేక్ అయింది, ఆఫ్టర్నూన్ కూడా మీరు ఎండలో ఉండొచ్చు, సో మీకు విటమిన్ డి వస్తుంది అంటున్నారు, విచ్ ఇస్ ట్రూ ఆర్ నాట్? బేసికల్లీ సన్ ఎక్స్పోజర్ ఈజ్ ఇంపార్టెంట్. అది మీరు మార్నింగా, ఈవినింగా లేకుంటే ఆఫ్టర్నూన్ వెళ్తే మనకు సన్ అంత మనం టాలరేట్ చేయలేం. కొందరికి లేడీస్కి ఏంటంటే సన్ ఎక్స్పోజర్ అవుతాయి, ట్యానింగ్, స్కిన్ చేంజెస్ అవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే ఒకవేళ మనం మార్నింగ్ వాకింగ్ వెళ్తాము, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళచ్చు. సో ఆ టైంలో కూడా మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు కూడా సన్ ఎక్స్పోజర్ ఉంటే చాలు. సో కానీ పోయి ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clock ఎండలో నిలబడండి అన్నట్టు కాదు. డెఫినెట్గా సన్ ఎక్స్పోజర్ ఉండాలి, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఎందుకంటే సన్ రేజ్ అన్నమాట మన స్కిన్ పైన పడితే మన స్కిన్ కింద ఉన్న కోలే
డి ఫెరాల్స్ తోటి మనకు విటమిన్ డి అన్నమాట ప్రొడ్యూస్ అవుతుంది బై బాడీ న్యాచురల్గా. సో ఆ టైం మార్నింగ్ ఉండని ఈవినింగ్ ఉండని అండి. ఓన్లీ ఏంటంటే మరీ ఎండలో పోయి నిలబడడం దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కూడా ఓకే. ఓకే. హలో వ్యూవర్స్, మన సిటీ వాస్కులర్ సెంటర్లో మన సబ్స్క్రైబర్ అయి ఉండి అఫోర్డ్ చేయని పేషెంట్కు మనం ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తున్నాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ ఉన్న స్క్రీన్ షాట్ని కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్కి షేర్ చేయండి.